హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించాడు. ప్రార్థనలో నడిపించాడు, పాటల్లో నడిపించాడు, ఆరాధనలో నడిపించాడు, స్తుతియాగంలో నడిపించాడు. గొప్ప సంతోషకరమైన దేవుడు ఆయన నామానికి మహిమకరంగా నడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నన్ను నడిపించిన దేవాలు దేవునికి మహిమ కలుగును గాక. ఆహ్వానించిన దైవ సేవకులు దైవ సేవకురాలు కుటుంబం బట్టి ఎంతగో దేవుని స్తుతిస్తున్నా. వాళ్ళు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చారు మీ అందరు కూడా ప్రభు నామంలో వందనాలు. ఎంతగో మరి నడిపించాడు కుమారుడు, బాగా నడిపించాడు. శక్తితో బలముతో దేవుడు యొక్క సహాయంతో నడిపించిన కుమారుని బట్టి కూడా దేవుని ఎంతగో నేను స్తుతిస్తున్నా. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు నామంలో వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఎంతగో కనబరచం, ఎంతగో ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎంతో శక్తి మనము పొందుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరినీ దేవుడు దీవించునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అంత్యకాలంలో నా ఆత్మ నీ మీద కుమ్మరించేదను, నా ఆత్మ నీ మీద కుమ్మరించేదను, వృద్ధుల మీద కుమ్మరించేదను, చిన్నవాళ్ళ మీద కుమ్మరించేదను, యవనస్తుల మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్నాడు. ఈ కాలంలో పరిశుద్ధాత్మ పొందుకున్న వారుగా ఉన్నాము. ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అంధకార లోకంలో మనం ఉన్నాం, శారీరమైన లోకంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుకుంటారో వారు పట్ల నా దేవుడి కార్యం చేస్తాడు. ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి అంటే, నువ్వు నడవాలైనా, నువ్వు బతకాలైనా, నువ్వు జీవించాలైనా యేసుతోనే జీవించాలి. మనము పరలోకంలో కూడా ఈ విధంగా ఆరాధన చేస్తాం. అంత గొప్ప దేవుడు ఈ రోజు వచ్చిన బిడ్డలందరి మీద ఆయన గొప్పని ఎంతగో దేవుడు కుమ్మరించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి ప్రార్థనలో సమయాన్ని మనకి తెలుసు కనుక ఆ సమయాన్ని మనం పాటించాలి. ఆత్మ కలిగిన వారు ప్రార్థన సమయాన్ని పాటిస్తారు. ఎందుకంటే దినములు సెంటవి కనుక మీ సమయాన్ని మీరు పోనీక చేసుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంతమంది దేవుడితో గడుపుతున్నాం, ఎంతకాలం నువ్వు దేవుడితో గడుపుతున్నాం, ఎన్ని నిమిషాలు నువ్వు దేవుడితో గడుపుతున్నావు, ఎన్ని గంటలు నువ్వు దేవుడితో గడుపుతున్నావు. ఎంతో మంది మరణిస్తున్నారే, ఎంతో మంది చనిపోతున్నారే. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఇంత బతుకున్నామంటే మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా. మనం బతుకున్నామంటే మన పరిస్థితి ఏంటి? మన దేవుడికి చాలా దూరంగా ఉన్నాం. చాలా కాలమైంది దేవుడితో ఎదుగుతున్నాం కానీ ఫలించట్లేదు లేదు మనం. దేవుడు అంటున్నాడు, ఫలించి నేను అప్పితో ఒక చెట్టును కూడా నరికి అగ్నిగుండంలో వేసే, అగ్నిగుండంలో వేసే. వాక్యం పట్ల నువ్వు ఫలిస్తున్నావా? దేవుడికి నువ్వు సమయం ఇస్తున్నావా? ఇప్పుడు నువ్వు దేవుడితో గడిపే రోజులో ఏ సమయంలో ఏది జరుగుతుంది ఎవరికి తెలియదు. ఏ విధంగా మరణిస్తున్నా ఎవరికి తెలియదు. చాలా మంది మరణిస్తున్నారు, చాలా మంది మరణిస్తున్నారు. వాళ్ళు చూసి అయినా మనకి గుర్తు రావట్లేదు. సిద్ధపడ్డాము శివయాత్రకి. శివయాత్రలో ఉన్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. జీవకన్నంలో రాయబడ్డది, అగ్ని చేత ఈ భూమిని ఆకాశాన్ని తగలబెట్టేస్తాను నేను. నా ఆజ్ఞ సమీపంగా ఉంది. మారు మనసు పొందు. మారు మనసు సంబంధించిన మనసు నువ్వు పొందితే నరకం నుంచి తప్పించబడతావు. నరకం నుంచి తప్పించబడతావు. ఇప్పుడు దాకా మనం అనుకున్న రీతిలో పోయాం. ఇప్పుడు దాకా మనం ఇష్టాసరంగా పోయాం. ఏ ఇష్టాసరంగా పోయాం? మనం రైతు భారతం వస్తున్నాం. నచ్చకపోతే టైం చేద్దాంలే, టైం ఉందనే అనుకొని మనం ఉంటాను మేము. ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు? ఈ మాట మీకే కాదు, ఈ మాట చెప్పినోడికి నాకు కూడా అవసరమైతే నా తల్లి తండ్రి, అమ్మా తండ్రి, ఈ మాట నాకు కూడా అవసరం. మన సమయం దేవుడి కొరకు పాటిస్తామా లేదా? ఈ దినం లేక నిమిషం నిమిషం గంటల గంటలు
దాటుతున్నా కానీ నీది కాదు. ఏ విధంగా మరణిస్తున్నావు, ఏ విధంగా చెడిపోతున్నావు. అందుకే సిద్ధపడాలి సర్వయాత్ర. హల్లెలూయా. వాక్యం చదువుకున్నాం. కీర్తనలు 97:10 పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట. హల్లెలూయా. కీర్తనలు 97:10 చదువుకుందాం. దేవునికి స్తోత్రం. యెహోవాను ప్రేమించే వారులారా 97:10 యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనమును తన భక్తులు ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేశాన్ని కాపాడుతున్నాడు. నువ్వు దేవుని ఎన్నోసార్లు మర్చిపోయి అయినా దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడిని రెప్ప మొయ్యదంటే నిన్ను కాస్తుంటే నీకు బాధ్యత లేకుండా పోయింది దేవుడి మీద. బాధ్యత లేదు ఈ రోజుల్లో దేవుడి మీద. దేవుడు ఆయన అంటున్నాడు, నేను కాపాడుతున్నాడట, నేను కాపాడుతున్నాడు. చెడు విధంగా మనం నడిచిన ఆయన ప్రేమతో ఇంకా నువ్వు మార్పును పొందుతావని, ఇంకా నా కొరకు పరిశుద్ధంగా బతుకుతావని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నా భక్తులు నా కొరకు ప్రార్థన చేస్తున్న నా భక్తులు ప్రాణం నేను కాపాడుతాను. ఎంతోమంది ప్రాణం, ఎంతోమంది ఆస్తి కలిగిన వారు, అంతస్తు కలిగిన వారు మంచిగా కలిసిపోయారు. ఆ దేవుడిని రక్షించాలి. దేవుడిని భర్తని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఎంతతో కాసి కాపాడితే నువ్వు దేవుడికి సమయం ఇవ్వకపోతే ఎట్లా? దేవుడి కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకోకపోతే ఎందుకు నీ బతుకు, ఎందుకు నా బతుకు? సమయానికి దేవుడి మందిరానికి ఎందుకు రావు? దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా, దేవుడు మనల్ని కాసి కాపాడుతున్నాడు కదా, ఎందుకు మనం సమయానికి దేవుడి మందిరానికి రావట్లేదు? చాలా మంది రాలేదు. ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అలింపు లేదు దేవుడు మందిరం. అలింపు లేదు కనుకనే దేవుడికి ఆసక్తి లేదు. ఈ రోజు దేవుడి మీద ఎంతో ఆయన కృప, అందుకే మీ అందరూ వచ్చారు. ఆయన గొప్పతో బలపరుస్తున్నారు. ఆయన ఎంతగా కాస్తున్నాడు మిమ్మల్ని. ఆ కాస్తున్న దేవుడికి మనం సమయం ఇవ్వాలి. అందుకే పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మని ఈ రీతిగా తెలియజేస్తాను. నేను నా భక్తుల ప్రాణాలు నేను కాపాడుతాను. నా భక్తులను నేను రక్షిస్తాను. నా భక్తులని కాపాడుతాను. అయితే నా భక్తులు నాకు సమయం ఇవ్వాలని పరిశుద్ధాత్మని శుక్రవారం ప్రార్థన ఉంటుందని, ఆదివారం ప్రార్థన ఉంటుందని సమయం ఇవ్వాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 10 గంటలుగా వస్తారు డాక్టర్ గారు. మనం 10 గంటలకు 9 గంటలకు వెళ్ళి మనం డాక్టర్ గారు ఉండేదాన్ని మనం అలాగే దేవుడి సన్నిధిలో వచ్చి దేవుడి సన్నిధిలో శుద్ధి చేయాలి. దేవుడి సన్నిధిని తొడవాలి. దేవుడి సన్నిధిలో ఏమైనా మరకలు ఉంటే హీలింగ్ చేయాలి. చేసి దేవుడి సన్నిధిలో ఆ టైంకి సిద్ధపరిచి చేసి దేవుడి దగ్గర జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఈ రోజు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకయ్యా, నా బిడ్డని జ్ఞాపకం చేసుకయ్యా, నా భర్తని జ్ఞాపకం చేసుకయ్యా, నా భార్యని జ్ఞాపకం చేసుకయ్యా నేను అడిగితే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడంటే మీకు మీరు ఫలించాలి. దేవుల్లో మీరు ఫలించే కొమ్మ వలె ఉండాలి. ఫలించే కొమ్మ వలె ఉండాలి. దేవుడి సమయం దేవుడికి మనం ఇవ్వాలి. అందుకే ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు. చాలా మంది లేరు. బాధకరం వచ్చినప్పుడు నేను చూసాను. ఎంతో బాధగా అనిపించింది. ఎవరు ఒక్కడు కూడా రాలేదు. శరీరం ప్రకారంగా ఉన్నా నాకెంత బాధ అనిపిస్తే పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత బాధ అనిపిస్తుందో. అందుకే మనం సమయం పాటించాలి. సమయం పాటించాలి. దేవుడిని ఎంత గౌరవించాలి. తన భక్తుల ప్రాణాలు ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడిన దేవుడికి నువ్వు సమయం ఇవ్వాలి. నిన్ను కాపాడిన దేవుడికి నువ్వు సమర్పణ చేసుకోవాలి. నువ్వు కాపాడిన దేవుడికి నువ్వు హల్లెలూయా. దేవుని
నీ కుటుంబాన్ని నేను కాపాడుతున్నాను. అయితే నువ్వు నాకు సమయం ఇవ్వట్లేదు, సమయం నాకు ఇవ్వట్లేదు. నీ బిడ్డలు నేను ఎంతదో కాసి కాపాడుతున్నాను. నా మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేయట్లేదు. నా మందిరానికి వచ్చి నీవు ఏదో అవసరం అయ్యిందో నువ్వు అడగట్లేదు. అందుకని దూరంలో ఉన్నాయి. అవి అందుకని బతుకు రావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నా జ్ఞానం ఉంది, నా జ్ఞానము, నా బుద్ధి, అంత నా తెలివితేటలు పనిచేస్తాయి. నా సొంత సేవ నేను సంపాదించుకోగలను. ఏది కాదు. దేవుని ఆశీర్వాదమే నీకు ఉపాయకరంగా పరలోకంలో నీకు కిరీటం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉందని పరిస్థితి? ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? దేవుడి కొరకు నువ్వు తీర్మానం చేసుకున్నావా? దేవుడి కొరకు నువ్వు సమర్పణ కలిగి ఉన్నావా? ఆయన జ్ఞానం కాపాడాలి అంటే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడి మందిరానికి నువ్వు సమయానికి వస్తావా? నీకు తెలుసు ఈరోజు ప్రార్థన ఉంటుంది. ప్రార్థన కరెక్ట్ టైంకి మనం వెళ్ళాలి. ఎక్కడ మీటింగ్లు అయినా, ఎక్కడ ప్రార్థనలైనా సమయం చూసుకొని రావాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని రాస్తున్నాడు. లోకంలో ఉన్న వారు కాదు మిమ్మల్ని కాపాడుతున్నారు. లోకంలో ఉన్న వారు మిమ్మల్ని కించపరుస్తారు, అవమానిస్తారు, అవసరమైతే మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. అయితే నా దేవుడు మిమ్మల్ని కాస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడి సన్నిధిలో మనం గడపాలి. అందుకే దేవుడి కొరకు మనం బతకాలి. అందుకే దేవుడి కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నిటికి ఇస్తాడు. ఎవరైతే నా యందు పరిశీలిస్తారో, ఎవరైతే నా వాక్యమని నా మాట జీవిస్తారో వారికి ఏ లోటు ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 91 అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. అతను నా నామము ఎరుగుతున్నాడు కనుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ప్రేమిస్తే, నువ్వు దేవుని కనపరిస్తే ఆయన నిన్ను కనపరుస్తాడంట. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ పిల్లల శ్రమని ఆయనే చూస్తాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమిస్తాడు. దేవుడి మందిరానికి వస్తావా? 34వ కీర్తన 12వ కీర్తన. అమ్మా 34వ కీర్తన 12. గోరెవరైనా ఉన్నావా? మేలు నందుతూ అనేక జన్మలు బతికి గోరెవరైన ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుని మాట్లాడుతున్నాం కథ, మేలు పొందుకుంటున్నాం. అయితే దేవుడు నీవు దేవుడికి మేలుకరంగా మారావా? దేవుడికి మనం మేలుకరంగా మారామా? ఏంటంటే మేలుకరంగా మాట్లాడితే మనం దేవుడితో పరిస్థితి మన మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది
ఏది జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకే ఆయన అంటున్నారు, నిన్ను నాన్న నేనైనా కాపాడుతున్నాను, నువ్వు బతుకుండగానే నాకు మేలు చేయి, నువ్వు బతుకుండగానే నా రోగము ధరించుకో, నువ్వు బతుకుండగానే నా పాదాలు పట్టుకొని కన్నీరు కాచు. పాపం కలిగిన స్త్రీ వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంది. యేసు నేను భయంకరమైన పాపినయ్యా, నీ పాపముని క్షమించయ్యా, కలిగించయ్యా, నన్ను శుద్ధి చెయ్యని ఆయన ఆమె కన్నీరుతో ఆయన పాదాలు కడుగుతుంది. అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు యేసయ్య. ఆమె ఫలించింది, దేవుని సన్నిధికి వచ్చి ఫలించింది ఆవిడ. ఈ రోజు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈ రోజు నన్ను కాసి కాపాడవయ్యా, ఈ రోజు బతుకున్నానంటే నీ గొప్పనయ్యా, ఈ రోజు పని చేస్తున్నానంటే నీ గొప్పనయ్యా, ఈ రోజు నా భర్త కష్టపడుతున్నానంటే నీ గొప్పనయ్యా, నా పిల్లలు జీవిస్తున్నానంటే నీ గొప్పనయ్యా, నా బిడ్డలు బాగా చదివి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నీ గొప్పనయ్యా, నీకు తప్ప ఇంకొకటి లేదయ్యని దేవుని మందిరంలో మాట్లాడేందుకు అడుగుతున్నావా? అడుగుతున్నా దేవుని మందిరంలో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడే, నీ కామాన్ని ప్రేమిస్తున్నాడే, నీ చింతలు నుంచి పాపం నుంచి శాపం నుంచి సత్యమైన పండుగ మనల్ని రక్షించిన దేవునికి నీవు సమాధానం చేసుకోవాలి. ఆయన ప్రేమించడం అంటే దేవుడి మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేయాలి, మన బాధలు ఆయనకి చెప్పుకోవాలి. ఎప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నా బాధలు తీరట్లేదు, నన్ను సరైన స్థితితో రావట్లేదు, నువ్వు సరైన మనసుతో రావట్లేదు, సరైన ఆలోచనతో రావట్లేదు, నీకు దేవుని వాక్యం హృదయంలో పెట్టుకొని దేవా తండ్రి అని హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పైగా మందిరం కట్టడానికి కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో నిధులు వచ్చాయి, తల్లి గారికి తండ్రి గారికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతో కష్టం వచ్చింది, కన్నీటితో వేదంతో. ఎందుకు మాకు ఈ బాధలు, ఎందుకు మాకు ఈ ఇబ్బందులు, వీళ్ళు వేడుచుకున్న రోజులు ఉన్నాయి. అయినా దేవుడు గొప్పతో ఆమెని నిలబెట్టి మందిరం కట్టడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఈ గ్రామంలో చాలా మంది ధనవంతులు, ఎవరు కూడా ముందుకు రా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో కష్టంతో ఇక్కడ కష్టపడడం జరిగింది, ఎంతో ఇబ్బందులతో కష్టపడడం జరిగింది, ఎన్నో నిందులు ఇబ్బందులు అవమానించడం, ఆ మాటలకి ఆ ఇబ్బందులకి ఆ పెట్టిన టార్చర్కి చచ్చిపోతే బాగుందని అనిపించేటప్పుడు దేవుడు నిలబెట్టాడు. అలా అనుకున్నారు అప్పుడు, ఎందుకు ఇబ్బందులు, ఎలాగైనా దేవుడి కొరకు బతకాలి, బతుకుండగానే దేవుడి కొరకు మనం ఏం చేయాలి, బతుకుండగానే దేవుడు అంటే ఏంటో ఈ ప్రజలకు చూపించాలని మన తల్లి గారిని జోసఫ్ గారిని దేవుడు నిలబెట్టుకొని ఈ విధంగా కట్టడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో మంది సేవకులు వచ్చిపోయారు, ఎంతో మంది సేవకులు నడిపిస్తున్నాను ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళారు. అయితే మన దేవుడు నిలబెట్టుకొని ఈ రోజు సంఘంలో ఏంటంటే సహకరించే తల్లులు తండ్రులు ఉంటే ఆ సంఘం అభివృద్ధిలోకి వెళ్తుంది, ఆ సంఘం ఫలిస్తుంది, ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుడి కొరకు నువ్వు బతుకున్నా, నీవు దేవుడి కొరకు మేలు చేయాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొరకు మనం మేలు చేయాలి, దేవుడి కొరకు మనము మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేసేవారుగా మనం ఉండకూడదు. అవసరమైతే నోరు మూసుకుని ఉండడం చాలా మంచిది. పని చేస్తున్న వాళ్ళని పని చేయండి, సహకరించండి, పని చేసే వాళ్ళకి వెల్ప్ చేయండి. మీకు చేత కదండి చెడగొట్టకండి. కనీసం మన ఆత్మ రావట్లేదంటే మన రావట్లేదు,
అందుకే దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. కనుక మనం ఆత్మను నా వద్దకు నడిపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎందుకు బతికించాడో తెలుసా? కనుక మన ఆత్మకి నా మాటలు చెప్పి ఆయన నా వద్దకు నడిపిస్తున్నానే. ఆ అంధకారంలో చిక్కుపోయిన వ్యాధులతో, రోగంతో, పాపంతో, శాపంతో చిక్కుపోయి ఉన్నారు కనుక ఆ బంధకాన్ని విడిపించబడాలంటే నీవు చెప్పిన మాటలు ఆ వాళ్ళు దేవుని మందిరానికి నడిపిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను బతికించాడు. అందుకే దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్ అవ్వాల్సిందే, అయినా దేవుడు నిన్ను ఎంతగో తప్పించాడు, ఎంతగో కాసి కాపాడాడు. వాక్యం చెప్పండి అయ్యా. ఎందుకంటే ప్రార్థన చేసి మా బాబు చేత ప్రార్థన చేయించుకొని బయలుదేరి హల్లెలూయా. అందుకే మనం ఎక్కువగా దేవుడితో మనం గడపాలి. దేవుడితో గడిపితేనే నీకు ఆరోగ్యం. దేవుడితో గడిపితేనే ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు, భయంకరమైన రోగాలతో ఉన్నారు. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఎందుకు వచ్చలేదంటే నీవు నా కొరకు బతికొండగానే ఏదో ఒక మేలు చేసి చెరువు. హల్లెలూయా. సిద్ధపడేవా శవరయాత్రకి? మరణము రుచి చూడగా బతికే నరుడెవరు, అలకాలం ఏ నాకములు ఉండే స్థిరుడెవరు. మరణము రుచి చూడగా బతికే నరుడెవరు, అలకాలం ఏ నాకములు ఉండే స్థిరుడెవరు. నిన్న బతాచరాలే మరణానని, కొమ్మలు బయట ఉండిపోయి నరకబడి అగ్నిగుణంలో వేయబడతా. దేవుడికి నేను బతికించడానికి నీ ద్వారా ఎన్నో కార్యాలు చేస్తాను. నీ ద్వారా అనేక మందికి ఆల్రెడీగా వార్త వెళ్ళింది. ఈ మాట ద్వారా అనేక మంది బాగుపడ్డారు, స్వస్థత పడ్డారు. కాకపోతే వాళ్ళు దేవుడి సన్నిధికి కావాలి వస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి ప్రాణాన్ని కాచి కాపాడుతున్నాడు. అందుకే నేను దేవుడి మందిరంలో నిలబెడుతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 97 సత్నామం ఇంకోసారి చదువుకుందాం. 91 సత్నామం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేది. అతడు నా నామం ఎరుగు ఉన్నాడు కనుక నేను అతన్ని కనపరుచుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనపరుస్తాడు. అయితే కనపరుస్తాడు. 15 స్తోత్రం. 15 కూడా చదువుతామండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతను విడిపించి
అతని గొప్ప చేతున. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నీవు ఒకవేళ నువ్వు మొరపెడితే, నువ్వు ఆయన కనపరిస్తే, నీ పరిస్థితిని నీ స్థితిని ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన నిన్ను గొప్పగా చేస్తారట. హల్లెలూయా. నిన్ను గొప్పగా చేస్తారట. అయితే ఇప్పుడు ఏం చేయాలండి నేనంటే, నీవు బతికుండగానే ఆయన మందిరంలో అతన్ని ప్రేమించాడు, యేసయ్యని ప్రేమించాడు. ఆయన అంటున్నాడు, యెహోవాను ప్రేమించిన వారులారా, చెడుతనం ఆచరించుకున్న బతుకుగానే వారి ప్రాణాలను నేను కాపాడుతున్నా అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో, ఎవడైతే నన్ను కనపరుస్తాడో వాళ్ళు నేను కనపరుస్తాను, వాళ్ళు నేను గొప్పగా చేస్తాను. ఎప్పుడు చేస్తాడు? ఆ సమయం రావాలి. ఎప్పుడు వస్తుంది? ఆయన అనుకున్న సమయంలో నేను నడిపిస్తాడు. ఆయన అనుకున్న సమయంలో నేను బిడ్డల భవిష్యత్తు జీవిస్తాను. 10 రకాలుగా మనకి వినబడతాయి. మీరు భక్తి చేస్తున్నారు కానీ మీరు ఏ అభివృద్ధి పొందలేదు. కానీ దేవుడిచ్చే సమయం ఉంది. ఆ సమయంలో నీ కుటుంబం ఈ గ్రామానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ గ్రామంలో నీతో గొప్ప కార్యములు నా దేవుడు చేస్తారు. హల్లెలూయా. అందుకే ఆయన దగ్గరికి వచ్చి మనం మొరపెట్టాలి. ఆయన దగ్గరికి వచ్చి మనము ప్రార్థన చేయాలి. ఆయన దగ్గరికి వచ్చి మనము మరి చెప్పాలి మన బాధలు, మన పరిస్థితులు. చెప్పినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. గొప్ప సంతోషంగా ఈరోజు మంచిగా గొప్పగా ఆరాధన జరిగింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు బాగా నడిపించాడు ఈరోజు. అందుకే బతికున్న మనము దేవుడికి దగ్గరగా ఉండి మన ప్రార్థన చేయాలి. దేవుని సేవకులు మనం సహకరించే వారుగా ఉండాలి. దేవుని సేవకురాలు మనం సహకరించే వారుగా ఉండాలి. సంఘ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు కూడా మనం సహకరించే బిడ్డలుగా మనము ఉండాలి. ఒకరికి ఒకరు మనం తగ్గించుకొని మాట్లాడుకొని ఐక్యత కలిగి ప్రేమ కలిగి కానీ దేవుడి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకరికి ఒకరు ఐక్యత కలిగి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. సంఘంలో బిడ్డలు ఎవరికి బాగొప్పనా వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. సంఘంలో మెయిన్ ఐక్యత ఉండాలి. సేవకుల్లో ఐక్యత ఉండాలి. సంఘ పెద్దల్లో ఐక్యత ఉండాలి. దేశంలో ఐక్యత, గ్రామంలో ఐక్యత రావాలంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు పంపిస్తాడు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా నిన్ను కాపాడుతున్నాడు. ఆయన ఎందుకు కాపాడుతున్నాడు? నీ భర్త ఐక్యతగా ఉండాలి. నీ పిల్లలతో, నీ భార్యతో, కుటుంబం అంత కలిగి ఐక్యత కలిగి ప్రార్థన చేసి నన్ను ఏ కుటుంబం అయితే మొరపెడుతుందో వాళ్ళని నేను కనపరుస్తాను. ఈరోజు మనం బాగా నేర్చుకోవాలి. దేవుడికి సమీపంగా మనం నేర్చుకోవాలి. దేవుడితో సావాసం చేసేవారు దేనికైనా తెగిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3 నెలల నుంచి నాకు బాగలేదు. ఈ చెయ్యి పని చేయదు. వాళ్ళు పడుకున్నాను ఈ చెయ్యాలి ఉండిపోద్ది. ఆ తర్వాత ఈ చెయ్యితో ఈ చెయ్యి నేపి ఆడిస్తేనే మనం పని చేస్తుంది. నాతో మరి పని చేయదు. చాలా డబ్బులు అయిపోయినాయి. అచ్చరా తీసాను, డబ్బులు అయిపోయినాయి. అయితే విజయ తరపు చేపిస్తున్నాను. దేవుని కోపం బట్టి బాగాను. ఎక్కడికి వెళ్ళినా నేను పేషెంట్ నేను అనుకోను. ఇప్పుడు కూడా అంత బాధ ఉంది. కానీ దేవుని పని దేవుని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేస్తాడు. ఎంత కార్యమైన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని మనము కనపరిచేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన మన ప్రాణాన్ని కాపాడుతాడు. మన ప్రాణాన్ని కాపాడుతాడు. మన ప్రాణాన్ని కాపాడితే ఆయన వరకు మనం ఏం చేయాలంటే మేలు చేసేవారుగా ఉండాలి. మనం కీడు చేసేవారుగా ఉండరు. ఆ 34వ కీర్తన మొత్తం చదివితే గొప్ప అద్భుత రీతిగా ఉంటుంది మెసేజ్. అందులో గొప్ప అద్భుత రీతిగా దేవుడు మనతో మాట్లాడుతుంది. మనం మేలు చేసేవారుగా ఉండాలి కానీ కీడు చేసేవారుగా. వీలైతే మేలు చేత కాకపోతే పాపంగా నోరుండి నీ మట్టుగా నేను, నా మట్టుగా నేను ప్రార్థన చేస్తున్నాను. చాలా హల్లెలూయా. దేవుడి కొరకు మనం ఏదో త్యాగం చేసి చనిపోవాలి. అక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు. ఎంత సేవ చేశారంటే అంత సేవ చేశాడు. దేవుడి కొరకు నాకు సాక్షి. హల్లెలూయా. ఈ గ్రామంలో నీ పేరు నిలవాలి అంటే దేవుడి కొరకు నువ్వేదో వచ్చి చేయాలి. దేవుడి కొరకు నువ్వేదో వచ్చి చేయాలి. దేవుడు నీకు ఏది తెలియజేస్తావని నువ్వు
అతను నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడితే ఆయన వాళ్ళందరి జ్ఞానాన్ని కూడా కాపాడుతాడు. వాళ్ళందరూ కూడా మన సన్నిధికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దేవుని కనపడతాడు. హల్లెలూయా. వాళ్ళందరూ రక్షించబడాలి. వాళ్ళందరూ రక్షించబడాలని మనం ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఫలించేవారుగా, దేవుడు మనం ఫలించి అభివృద్ధి పొంది ఆయన కొరకు జీవించేవారుగా దేవుడు ఆయన కృప మనకు కుమ్మరించినట్టుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ పరిశుద్ధ దోతలతో నన్ను ప్రేమించే వాళ్ళారా మీరు చెడుతనం ఆశ్రయించుకోండి, అప్పుడు మీ ప్రేమ